కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, కాలం ఎంత మారినా, ఎంత అప్డేట్ అయినా దేవుడు కొన్ని విలువలు అనేవి పెట్టాడు కుటుంబాల్లో. సమాజంలో కొన్ని విలువలు అనేవి ఉండాలి. ఆ విలువల్ని మనం ఏం చేయకూడదు, పోగొట్టకూడదు. దేవుడు చెప్పిన క్రమానికి మనం కట్టుబడి లోబడి జీవించాలి. శారమ్మ గారు చేస్తున్న పని అదే. తన భర్తని వయసు అయిపోయిన వృద్ధాప్యంలోనికి వచ్చిన ఇంకొక విషయం, ఆయన వల్ల ఈమెకు సంతానం కూడా కలగల, పిల్లలు కూడా పుట్ల, లెక్క లేకుండా మాట్లాడవచ్చు. నా గర్భాన్ని ఒక కాయని ఒక పువ్వుని పూయించలేకపోయావయ్యా నువ్వు. రాహేలు అడగలేదా? యాకోబు గారి దగ్గరకు వచ్చేమంది, నాకు పిల్లల్ని ఇస్తావా ఇవని కాలర పట్టుకుంది. యాకోబు గారు ఏమన్నారు, అమ్మ రాహేలు, నీకు మైండ్ పని చేయట్లేదమ్మా, పిల్లల్ని ఎవరు ఇవ్వాలి? నేను ఏమన్నా దేవుడిని అయ్యడానికి? గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. నీకైనా నాకైనా ఎవరికైనా పిల్లల్ని ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఆయన అడుగు వెళ్ళి అన్నాడు. కానీ ఇక్కడ ఆ పని చేయరా శారమ్మ గారు. ఏ రోజు కూడా నాకు పిల్లల్ని అని గొడవ పెట్టుకోలా. ఒకవేళ పెట్టుకుంటే రాయించేవాడు కదా. రాహేలు గారి గురించి రాయించిన దేవుడు శారమ్మ గారు ఒకవేళ అని ఉంటే రాయించరా? ఖచ్చితంగా రాయించే ఉంటారు. కానీ అలా అడగలేదు శారమ్మ గారు. లోబడి ఉందండి, నేల మట్టుకు తగ్గించుకుంది. ఎంత తగ్గించుకుందో చూడండి, తనను తాను ఇంతగా తగ్గించుకుంది కనుకనే దేవుడు ఎంతగా హెచ్చించాడో తెలుసా ఆవిడ్ని. బైబిల్ గ్రంథంలో ఏ స్త్రీ గురించి ఎక్కువ సార్లు ప్రస్తావించబడిందంటే శారమ్మ గారి గురించి. చివరికి యేసుక్రీస్తు ప్రభువారిని కన్నా మరియమ్మ గారి గురించి కూడా అన్నిసార్లు ప్రస్తావించలేదులే, కానీ శారమ్మ గారి పేరు ఎక్కువ సార్లు ప్రస్తావించబడింది. మరొక విషయం కూడా ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఏ స్త్రీ యొక్క వయసు అంటే ఆమె ఎంతకాలం బ్రతికింది అనేది రాయబడలేదు, ఒక శారమ్మ గారి గురించే రాయబడింది.